ఇది కళ్యాణ్ బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన రివ్యూ అనాలిసిస్ వీడియో. రియల్లీ సారీ, నిన్నే చేయాలి బట్ నేను కుదరలేదు. అన్ఫార్చునేట్గా మార్నింగ్ ఒక వీడియో చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి బిజీ అయిపోయాను, వర్క్ ఎక్కువైపోయింది, అన్ప్లాన్డ్ వర్క్ వచ్చేసింది. అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ హైదరాబాద్ వెళ్తున్నా. సో ఈరోజు మళ్ళీ షిఫ్ట్ చేయడానికి కూడా లేదు. ఇంకా అంతా కంప్లీట్ చేసుకునే బయటికి నైట్ 12 అయింది. ఇంకా కుదరలా. అందుకోసం ఇప్పుడు చేస్తున్నా, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. దీని వెనకాల ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్లు లేవయ్యా. ఇప్పుడు ఈ బజ్ ఇంటర్వ్యూలు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారో కూడా నాకు డౌటే. అలాగే సాయంత్రం తనుజ గారికి చేస్తా. తనుజ గారి ఒకటి నేను బజ్ ఇంటర్వ్యూ చూడలేదు, ప్రోమో ఒకటి చూశాను, బాగుంది. సో ఈవినింగ్ చేస్తాను, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చేస్తా. ఇంక వరుసగా రేపటి నుంచి ఉదయం పూట చేయడానికి ట్రై చేస్తా. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. బజ్ ఇంటర్వ్యూలో శివాజీ గారు చెప్పింది ఏంటంటే టాప్ 5కి వచ్చేసారు కాబట్టి వీళ్ళు ఎవరిని రోస్ట్ చేయను అని చెప్పారు. బట్ కొన్ని క్లారిటీస్ ఆడియన్స్కి కావాలి కాబట్టి ఆ క్లారిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగారు. అదైతే మాత్రం అడగకుండా వదలలేదు. బట్ వాటి ఆన్సర్లు విన్న తర్వాత వాటిని అక్కడ వదిలేశారు. వాటిని గ్రిల్ చేసి లోపలికి వెళ్ళి వాటిని కెలికి ఇంకోటి ఏదో అలా ఏం చేయాల. సో సరదాగానే వెళ్ళిపోయింది. సో అందరితో అలాగే సరదాగా జోకులు వేసుకుంటానే జోక్గానే తీసుకెళ్లారంట. సో జోక్గానే ముగిసింది. ఇక్కడ ఒక విషయం చెప్తాను, అదేంటి అంటే శివాజీ గారు ఒక వీడియో వైరల్ అవుతుంది, కళ్యాణ్ గారిని వెళ్ళిపో అంటున్నట్టు ఏదో. సో నేను కనుక్కున్నా ఏమైంది ఏంటంటే ఏం కాలేదు. అక్కడ బజ్ ఇంటర్వ్యూ అయిపోయింది, కేక్ కట్ చేశారు. మామూలుగా షూట్ ఎండ్ అయినప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా సెలబ్రేషన్లా చేసుకొని దాని తర్వాత టైం అయిపోతుందని చెప్పి మీరు గమనిస్తే అక్కడ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రావాలి అని చెప్పి, అంటే టైం అయిపోతుంది, ఇంక ఇక్కడ ఉండకూడదు, వచ్చేసేయండి, వాళ్ళని తొందరగా షిఫ్ట్ చేయాలని. సో దానికోసం అక్కడ ఫోటోలు దిగేసి షిఫ్ట్ చేయాలని చెప్పి ఏదో దాని అర్జెన్సీలో వాళ్ళు వెళ్ళమన్నారు, ఈయన పంపించారు. అంతే తప్పితే ఈయన ఏదో గెంటేశారు, ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు, అన్నీ చేశారు, గెంటేశారు అన్నట్టు. ఆయన టైం బ్యాడ్ నడుస్తుంది, నాకు అర్థమైంది. గుడ్ టైం అయిపోయినట్టు ఉంది, కొద్దిగా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన కూడా. సో 1-2 కాంట్రవర్సీస్ ఎంటాడుతూ ఉన్నాయి. లేదంటే బజ్ ఇంటర్వ్యూలో చివరికి వచ్చిన తర్వాత ఇదేంది ఇది, మళ్ళీ దాని తర్వాత సినిమా ప్రమోషన్లో అదేంది. సర్లేండి, మనం వెళ్ళొద్దు అందులోకి, ఆ కాంట్రవర్సీస్లోకి. కానీ బట్ బాగా జరిగింది ఇంటర్వ్యూ, పర్లేదు. ఇంకా అసలు యాక్చువల్గా గ్రిల్ చేయాలనుకుంటే కనుక చాలా విషయాలు ఉన్నాయి, బట్ చేయలే, వదిలేసరి. ఎందుకంటే విన్నర్ అయ్యాడు, టాపిక్ వచ్చారంటేనే విజేతలాలు. ఇంకా వాళ్ళని గ్రిల్ చేసి ఏం చేయాలి. సో ఏం చెప్పారు, ఏం మాట్లాడుకున్నారని చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పండగ దసరా ఆఫర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇట్స్ ఓకే. బట్ వీడియోస్ ఉంటాయి, మీరు విని ఊహించిన రీతిలో కొన్ని కాన్సెప్చువల్ వీడియోస్ ఉంటాయి బిగ్ బాస్ మీదే. సీజన్ 9 కానీ సీజన్ 10 కానీ ఏదైనా సరే వారంకి ఒకటో 2 వారాలకు ఒకటో వస్తూనే ఉంటుంది. మీరే ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదే అని అంటారు. అన్ఎక్స్పెక్టెడ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. సరే, సో ఇంట్రడక్షన్ కూడా బాగా రాసుకున్నారు, ఒక్కొక్కరు రైటర్స్ అసలు బాగా చెప్పారనమాట. ఇప్పుడు వచ్చి అతను సామాన్యుడిగా అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు, పడరాని నిందలు పడ్డాడు, పడినా లేచి నిలబడ్డాడు, నిలబడి విజేతగా నిలిచాడు, ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని చెప్పి మరోసారి నిరూపించాడు. సో సామాన్యుడు టు సెలబ్రిటీ, సామాన్యుడు టు బిగ్ బాస్ విన్నర్. సో ఆ ఎలివేషన్ అయితే మాత్రం గట్టిగా ఇచ్చారు, ఓ మాస్ ఎలివేషన్. అతను ఎవరో కాదు, ద సోల్జర్ కళ్యాణ్ పడాలా అని చెప్పి ఒక ఇంట్రడక్షను. అసలు గట్టిగా అసలు ఏంది అదే ఏవో ఉంటాయి కదా క్రాకర్స్ లాంటివి, అయ్యి అసలు సూపర్ డూపర్గా వెల్కమ్ చెప్పారు. రాగానే కళ్యాణ్ కూడా వచ్చి కాలు మొక్కాడు. మన శివాజీ గారు అయితే లేపి లిఫ్ట్ చేసుకొని ఎత్తుకొని విన్నర్ని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేశారు. ట్రోఫీ తీసుకొని వచ్చాడు అనమాట. దాన్ని కొంచెం పక్కన పెట్టేసి అని చెప్పి, నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలి కదా అంటే, అక్కడ బిగ్ బాస్ నాగార్జున గారు ఇచ్చారు, ఇక్కడ మనం కూడా ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పి బజ్ నుంచి ఒక ట్రోఫీ ఇచ్చారు. అది ఎవరు డిజైన్ చేశారు కానీ బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది కాన్సెప్ట్. స్టార్ లోపల స్టెప్స్ లోపల ఒక మనిషి ఆ స్టెప్స్ ఎక్కుతున్నట్టు, అంటే కింద నుంచి అంటే సామాన్యుడిగా స్టార్ట్ అయ్యి స్టార్ అవుతున్నట్టు అని సింబాలిక్గా అలా పెట్టారనమాట. నువ్వు సామాన్యుడిగా ఎంటర్ అయ్యి ఒక ప్రపంచం సృష్టించినందుకు బస్ తరపున ఒక గిఫ్ట్, ఒక కామన్ మ్యాన్ స్టార్ అయ్యాడు. సో అది మెట్లు ఎక్కుతున్నట్టు అలాగే ఒక కామన్ మ్యాన్ స్టార్ అయినట్టు చూపించారు. బాగుంది, అది ఎవరు డిజైన్ చేశారు కానీ బాగా డిజైన్ చేశారు, కాన్సెప్ట్ బాగుంది. నెక్స్ట్ శివాజీ గారు కొద్దిగా ఒక యాస, ఏంటో కళ్యాణో ఎలా ఉంది ఈ జెన్జీ భాషలో చెప్పు, ఎలా ఉంది వైబు విపోరియా ఎలా ఉంది, సరిగ్గా ప్రొనౌన్స్ చేశారా గొప్పకంటే ఎలా ఉంది అంటే, లేదు సార్ అలాంటివి ఏం మనకు సెట్ కాదు సార్, వారికి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అంతే, ఏం లేదంటే. లేదు నీకు ఎలా ఉంది, ఆ టచ్ ఎలా ఉంది అంటే నాగార్జున చేయలేవు, ఎలా ఉంది అంటే బాడీ అంతా షేక్ అయిపోయింది, ఇలా అల్లది కానీ షేక్ అయిపోయింది సార్, షేక్ అయిపోయింది. ఆయన శివాజీ గారు హౌస్లో ఏం మాట్లాడలేదు సరిగ్గా, కొద్దిగా సిగ్గుపడుతున్నాడు, భయపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు, ఏదో ఒకటి ఉంటుంది కదా. లేంటి గెలిచిన ఆనందంలో ఉన్నాడు కానీ ఏదో ఒకటి మాటలు కొంచెం రావట్లా.
హౌస్లో అంత మాట్లాడావు, మాట్లాడవేటి ఇక్కడ మాట్లాడు ఆయన గ్యాస్లో అడుగుతా ఉన్నప్పుడు వెళ్ళి, సార్ మిమ్మల్ని చూసి నేను భయపడతాను సార్ అన్నాడు. అయ్యో నన్ను ఓరు బాబు ఏంట్రా బాబు ఇది నన్ను చూసి భయపడవేట్రా అని చెప్పేసి, నేను నీ ఎనిమిది కాదు నేను హోస్ట్ని అంటే, లేదు సార్ మొన్న మీరు అంత అరిచారు హౌస్లో ఆయన చేసిన గోలకి ఈయన భయపడ్డాడంట. లేదులేండి ఆయన గురించి కాదు, ఒక జోన్లో ఉన్నాడు, మళ్ళీ జోన్ అవుట్ అయ్యాడు, విన్నర్ అయ్యాడు కదా, కొద్దిగా జోన్ అవుట్ అయ్యాడు అంతే. నేను కేవలం హోస్ట్నే, నో రోస్టింగ్. సో భయపడకు, నేను ఏదో రోస్ట్ చేస్తానని చెప్పి భయపడకు. సో అది టాప్ 5 ముందు అయిపోయింది ఆ రోస్టింగ్ అంతా. ఇప్పుడు మీరు టాప్ 5 మిమ్మల్ని చేయను, చెప్పు ఏదో ఒకటి మాట్లాడు, నీ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో నువ్వు మాట్లాడు అంటే నేను నార్మల్గా అందరికీ నేను చెప్పేసి పర్టికులర్ జోన్లో ఉంటాను. సో ఎవరు చేయం మాట్లాడినా థ్యాంక్ యూ హాయ్ అలాగే తప్పితే ఆర్టిఫిషియల్గా వెంటనే వెళ్ళి కలిసిపోవడానికి మాత్రం ట్రై చేయలేను. క్లోజ్ అవుదాం అని చెప్పి ఏదో కలిపేద్దాం పులిహార అన్నట్టు, అంటే కలిసిపోదాం అన్నట్టు అలా కలపను. సో అలా అనుకున్నాను. తర్వాత తెలిసిద్ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, ఓకే నేను చేంజ్ చేసుకోవాలి అంటే అలా నా జోన్లో నేను ఉండిపోతే సరిపోదు, అందరితో కలాలి, అందరితో మాట్లాడాలి. వాళ్ళందరూ అప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, ఇమాన్యుల్ నామినేషన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు, టీం నామినేషన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నేను అందరితో కలగట్లేదు, వెళ్ళి మాట్లాడాను కదా అంటే అది సరిపోదు, ఇంకా మాట్లాడాలని అర్థమైందంటే శివాజీ గారు. కానీ ఒకటయా ఇది బాగా చెప్పారు, కానీ నీ గురించి ఒక మాట చెప్తున్నా ఏంటంటే, తనను తానే చెక్కుకున్న శిల్పి వీడు, నేను నువ్వే చెక్కుకున్నావు అని చెప్పి ఎన్ని నిందలు పడ్డావు, ఇది తప్పు అంటే మార్చుకున్నావు, మాట్లాడద్దు అంటే మాటలు ఆపేసావు, అంటే కొన్ని మాటలు మాట్లాడకూడదంటే ఆపేసావు, లేదు మాట్లాడాలి అంటే గట్టిగా మాట్లాడావు, అన్నీ తుడుచుకొని నువ్వు ఆడట్లేదు అన్న మాటతోనే ఛాలెంజ్గా తీసుకున్నావు, ఇలా చుట్టావు, సరిపోతే శనివారంలో చుట్టావు. ఆడియన్స్ మాత్రం అని చెప్పలేదు ఎవరికి, కానీ ఆడియన్స్ మాత్రం చెప్పకపోయినా పసిగట్టేశారు. అంటే అక్కడి నుంచి నీ ఆట మారింది, నువ్వు గేర్ మార్చో ఓ పాయింట్ ఆఫ్ టైం దగ్గర నుంచి అన్నది ఆడియన్స్ పసిగట్టారు. అక్కడి నుంచి కళ్యాణ్ అనేది స్టార్ట్ అయింది అన్న విధంగా చెప్పారనమాట శివాజీ గారు. కాదు దాని తర్వాత ఇంకోటి అడుగుతారు ఏంటంటే, నాకు 3 వీక్స్ నీ మీద ఫస్ట్ 3 వీక్స్ నీ మీద పిచ్చ కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు? నేను చెప్పు, నీకేమనిపిస్తుంది? నిజాయితీగా చెప్పాలంటే నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను ఒక పర్టికులర్ జోన్లో ఉండిపోవటం సార్. అంటే ఏం జోను అంటే, మా ఫ్రెండ్స్తో ఎవరు ఫ్రెండ్స్ అంటే, మా వాళ్ళంటే ఎవరో వాళ్ళు ప్రియా శ్రీజ అనగానే అన్ని ఫీమేలేగా ఇక్కడ వేసారనమాట. అంటే సార్ అప్పుడు పవన్తో క్లోజ్ సార్, కాదు అగ్ని పరీక్షలో వీళ్ళిద్దరు క్లోజ్ అంటే శివాజీ గారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందంటే, వీడేంటి అంత రాసుకు పూసుకుని తిరిగేస్తున్నాడు, ఆ టైంలో వచ్చింది ఇందులో తిరిగేస్తున్నాడు, అంత ఓదార్పు యాత్ర ఏంటంటే జస్ట్ ఏడిస్తే ఏడకమ్మ అన్నట్టు. సో దాని గురించి అడిగనమాట. ఓదార్పు ఏంటి, ఎక్కడ టైం వచ్చినా పట్టేసుకుంటున్నాడు శివాజీ గారు. అసలు కొన్ని మాటలు మాట్లాడటానికి వెనక్కి తగ్గరు. సో అది న్యాచురల్గా వచ్చేసాయి అనమాట. ఇంకో అలా పట్టేసుకుంటున్నాడు ఇలాంటివి. నీ ఇంటెన్షన్ ఈజ్ గుడ్, నీకు తెలుసు అది నువ్వే ఇంటెన్షన్తో చేస్తున్నాను. బట్ ఇది ఆడియన్స్కి ఏంటంటే, వాళ్ళు మనల్ని అన్ని లెక్కలు వేస్తారు కదా, ఆడియన్స్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, అది 15వ వారం బయటికి వెళ్ళాక దిస్ ఈజ్ కళ్యాణ్ వాళ్ళకి తెలిసిద్ది. బట్ ఆ టైంలో మాత్రం ఇలాంటి ఒపీనియన్ ఉంది అని చెప్పేశారు. కానీ ఈ మధ్యలో జరిగింది ఏదైతే ఉందో, ఇది లైఫ్ టైం లెసన్లా చెప్పారనమాట. ఏదైతే జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుంటే నీ ఆటకి బయటికి వెళ్ళాక ఉపయోగపడిద్ది. ఇలాంటివన్నీ గుర్తు చేసుకో, బయటికి వెళ్ళాక కూడా ఇలాంటి సీన్లు ఉంటాయి. సో ఉపయోగపడిద్ది, జాగ్రత్తగా ఉండని చెప్పారు. ఆ తర్వాత మొదలుపెట్టావు చూసావా 4th వీక్లో, ఆ గేమ్ చేంజ్ అవ్వడానికి కారణం మాత్రం దివ్య అంటే ఒప్పుకుంటావా? 4th వీక్లో గేమ్ ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి ర్యాంకింగ్స్ ఇచ్చారు దానివల్ల చెప్పారా, లేదంటే 5th వీక్లో వరస్ట్ ప్లేయర్ అని ఇస్తుంది. అంటే ఇద్దరులో తనుజ ప్లస్ కళ్యాణ్లో ఒకళ్ళ వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటే బాటంలో ఉంటారు, వాళ్ళు బాటం 2nd ప్లేస్లో అందరూ ఉంటారు. సో వాళ్ళల్లో బాటంలో ఉన్నారు, వాళ్ళలో వరస్ట్ ప్లేయర్ ఎవరంటే అందరూ కళ్యాణ్ అంటారు. సో వరస్ట్ ప్లేయర్ అని చెప్పి తను డైరెక్ట్ చెప్పింది దివ్య. కళ్యాణ్ ఏమంటే, నేను తనుజ ఆడుతున్నప్పుడు ఇదే 5th వీక్ అనుకుంటా, ఐ హోప్ ఐఎమ్ నాట్ రాంగ్, 5th వీక్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ గేమ్ మిస్ఫైర్ అయింది, సంచాలక డిసిషన్ కానీ ఏది కానీ. తర్వాత 2nd గేమ్లో 0 రావటం, మేము డౌన్కి వెళ్ళిపోయాం, బాటంకి వెళ్ళిపోయాం. మనం ఇది కాదు కదా, లోలో ఉన్నప్పుడు ఎవరు అనలేని మాట. సో అలా పర్సన్ అనటం దివ్య అని అనుకుంటా, అనటం నాకు ఇది కాదు, మనం ఎక్కడ ఇది ఇలా చేయకూడదు, మనం ఇంకా ఏదో చేయాలి అని చెప్పి చేంజ్ చేసుకున్నా అని చెప్పాడు శివాజీ. అక్కడి నుంచి గేర్ మార్చావు, దేనికి ఏ టైం కేటాయించాలో ఆ టైం కేటాయిస్తా, పర్ఫెక్ట్గా స్ట్రాటజీస్ వేసుకుంటా, గేమ్ ఆడుకుంటా, నిజాయితీని చూపించుకుంటా ముందుకెళ్ళో అని చెప్పి మంచి మంచి వర్డ్స్ రాసుకొని బాగానే కళ్యాణ్ని పుష్ చేసుకుంటే తీసుకెళ్ళారు. అలా మారిన గేము ఎక్కడ ఆగలేదు, కప్పుని ఎత్తే వరకు వచ్చిందయా, సూపర్గా ఆడావు అన్నట్టు చెప్పారు. ఎందుకు బ్యాండ్ పెట్టించుకున్నావు అన్నదానికి మాత్రం, అంటే దివ్యతోనే ఎందుకు బ్యాండ్ పెట్టించుకున్నా అన్న క్వశ్చన్ మార్క్ మాత్రం మిగిలిపోయిందని. ఎందుకు మిగిలిపోయింది చెప్పాడు కదా, వరస్ట్ ప్లేయర్ అన్నారనే. కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ నిందించారని చెప్పి నవ్వుతా సిగ్గుపడతా చెప్తా అన్నాడు. శివాజీ గారు ఏమమ్మా దివ్య విన్నావా, అన్ననోరు మూయించో అది మరి అని చెప్పి మళ్ళీ కాదులే, ఈవెన్ నువ్వు దివ్యకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నీలో స్పిరిట్ రగిలించింది అమ్మాయి.
అంటే అవును సార్ అంటే ఆ అమ్మాయి కూడా మంచి ప్లేయర్ తను అని చెప్పి. సో తను అందనే కాదు, సో తను అంటం వల్ల అందరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ వల్ల మొత్తానికి గేమ్ మారింది, పౌరుషం తెచ్చుకున్నాడు, బాగా ఆడాడు. సో ఆ స్పిరిట్ తగిలిచ్చింది. ఆ క్రెడిట్ కొద్దిగా శివాజీ గారు దివ్యకి ట్రాన్స్ఫర్ చేశారు. సో శివాజీ గారు నెక్స్ట్ హౌస్ అంతా మీ చుట్టాలే, అక్కలు అక్కలు గర్ల్ ఫ్రెండ్లు బంధువులు ఎక్స్లు అనేది దండం పెట్టేశాడు. ఇక నవ్వుకుంటారు అనమాట. నాకు కాదయా, వాళ్ళు అడుగుతున్నారు, నేను శివాజీ గారి బాగా నేర్చుకున్నారు. ఫస్ట్లో లేదు, మధ్యలోంచి పట్టుకున్నారు. ఏంటంటే ఏ క్వశ్చన్ అడగాలనే నాకు సంబంధం లేదు, వాళ్ళు అడుగుతున్నారని చెప్పి తిప్పుతారు. వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు ప్రేక్షకులు, బిగ్ బాస్ టీము, ఈ బజ్ టీము వీళ్ళు అన్నట్టు. నాకేం సంబంధం లేదు, నేను జస్ట్ మధ్యలో కూర్చొని ఒక వారదని నేను అని చెప్పి సేఫ్ జోన్ శివాజీ గారు. కళ్యాణ్ ఇవన్నీ నిందలు కాదు కానీ, సో ఏవైతే కొన్ని క్లారిఫికేషన్స్ కావాలో వాటి గురించి టచ్ చేశారు. రోస్టింగ్ చేయలేదు కానీ ఇవన్నీ నిందలు కాదు కానీ కొంతమందికి మనం సమాధానం చెప్పాలి. కళ్యాణ్ ఏంటి అంటే రమ్యకు కానీ ఏదైతే ఆడోలో పిచ్చోడు అని ఏదైతే అన్నారో అది నువ్వు క్లారిఫై చేయాల్సిన నెసిటీ అయితే ఉందనగానే కళ్యాణ్ సార్ తను నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. 2 వీక్స్ ఏదైతే టాక్ నడిచిందో నా మీద ఆ పర్సెప్షన్తోనే వచ్చింది. వచ్చే వాళ్ళందరూ చూసే వచ్చారు. సో నువ్వు 5 వీక్స్ చూసావు, 6th వీక్ చూడలేదు కదా అంటే 4 వారాలు 5 వారాలు చూసావు, 6th వీక్ చూడలేదు. చాలామంది అడుగుతారు, అంటే ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళు చాలామంది అడుగుతారు ఏంటంటే నాది ఎలా ఉంది అది అని చెప్పి. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై మూడ్ అన్నాడు. భయ్యా ఇది తప్పుగా తీసుకొద్ది కానీ కళ్యాణ్కి ఎవరైతే క్లోజ్గా ఉంటే చెప్పండి, కొద్దిగా ఇంగ్లీష్ అనేది ఏదో పెద్ద పుడింగి అని కాదు, కొన్ని వర్డ్స్ అటు ఇటుగా ఉంటాయి. స్పాయిల్ మై మూడ్ టు ఆస్క్ అని చెప్పి ఎవరిని ఏమీ అడిగేవాడిని కాదు. సో వాళ్ళు ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో నాకు యాక్చువల్గా కళ్యాణ్ నన్ను ఇంప్రెస్ చేసిన వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే వాళ్ళ వల్ల చేంజ్ అయిపోయినాయి కొంతమంది గేమ్స్. కళ్యాణ్ ఇది పసిగట్టి చెప్తాడు, ఇమాన్యుయల్ గారికి చెప్తాడు, రాముకి వీళ్ళు టెండర్ వేశారన్నా గట్టిగా బలి చేయడానికి, నేను రాముని ఎక్స్పెక్ట్ చేయలేదు, వీళ్ళు రాముకి వేస్తారని చెప్పి రాముకి డెమోన్కి గట్టిగా వీళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చారు, వేస్తా ఉన్నారు అని చెప్పి పసిగట్టాడు వాళ్ళ ప్లాన్ని. తను ఏదైతే పర్సెప్షన్తో వచ్చిందో రమ్య అదే చెప్పింది, నాకు ఇలా కనిపిస్తున్నామని. ఆల్రెడీ కళ్యాణ్ చెప్పిందంట, నాకు ఇలా కనిపిస్తున్నావు అని చెప్పి తానే చెప్పింది. నేను ఓకే సరే అన్నాను కానీ నా వెనక మాట్లాడుతుందని తెలియదు, అది నాకు సార్ చెప్పే వరకు నాకు తెలియదు. ఓకే ఎలా వచ్చిందా తను, దెన్ ఐ రియలైజ్డ్ ఓకే అంటే వీళ్ళు గేమ్ ఆడుతున్నారు అని అర్థమైంది తనకి. సో నా కోసం ఇలా ప్లాన్ చేసుకున్నారా, ఇలా మాట్లాడుకున్నారని. ఇవేదైతే మాధురి గారు రమ్య గారు అన్నారో అక్కడ ఇది ప్లాన్డే అక్కడ అన్నారు. వాళ్ళ ఉద్దేశం అవునా కాదా, అది నిజమా కాదని పక్కన పెడితే అన్నారు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి, మనకి బిగ్ బాస్ హౌస్లో చూపించిన చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, చాలా విషయాలు హౌస్లో బయట జరిగినవన్నీ వాళ్ళకి లోపల తెలుసు. ఈవెన్ పెద్ద ఇష్యూలు రీతి కోసం బయట జరిగిన పెద్ద విషయాలు కూడా తనకు లోపల తెలుసు అంట. అది ఎవరు చెప్పారు ఏంటని నేను చెప్పను కానీ చాలా జరుగుతున్నాయి. మరి వాళ్ళు బిగ్ బాస్ టీం ఇది చూసుకోవాలి. అది మైకిల్ సరిగ్గా పెట్టట్లేదా, లేదంటే వాళ్ళు అంటే మనకి మైకిల్ రికార్డ్ అవ్వని ప్లేసుల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా తీసేసి, లేదంటే ఏం జరుగుతుంది, ఎలా క్యాప్చర్ చేయలేకపోయాం, మనం క్యాప్చర్ చేయలేకపోతే ఎన్ని కెమెరాస్తో ఎగ్జాక్ట్గా అట్ ద సేమ్ టైం 150కి 150 80 90 ఉంటాయి మన తెలుగులో, 80-90 కెమెరాలు క్యాప్చర్ చేయట్లా, కొన్ని ఒక 3-5 క్యాప్చర్ చేస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ కెమెరాస్ క్యాప్చర్ చేసేవి ఇంక్రీజ్ చేయాలా, ఏం చేయాలో చూసుకోవాలి. ఇలాంటిది చేస్తేనే కదా మనకు తెలిసిద్ది. బయటకు వచ్చాక మనం మాట్లాడితే ప్రూఫ్ లేకపోతే మళ్ళీ బాధ ఇబ్బంది. ఎలా వచ్చారో దాన్ని రియలైజ్. సో మా డాడీ వాళ్ళు కొద్దిగా పూరైనా సరే మమ్మల్ని పెద్ద స్కూల్స్లో, నన్ను పెద్ద స్కూల్స్ పెద్ద కాలేజెస్ చదివించారు సార్. అన్ని కో ఎడ్యుకేషనే, డిగ్రీ కానీ ఏది కానీ. నేను ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్, ఎందుకంటే అప్పుడే వచ్చిందంట తనకు జాబ్. సో డ్రాప్ అవుటే వెళ్ళిపోయారు. సోల్జర్ అనేవాడు స్ట్రిక్టే, కానీ మేము అలా కాదంటే ఫ్రెండ్స్తో తిరగటం కానీ పార్టీస్ కానీ ఇవన్నీ మాకు ఉంటాయి కదా అన్న విధంగా చెప్తున్నాడు. అవన్నీ చేస్తాం కదా. సో అంటే శివాజీ గారు సోల్జర్ అంటే అందరూ రోబో అలా అనుకుంటారు అంటే ఆ పర్సెప్షన్ ఉండిపోయింది సార్, అది నాకు అర్థమైంది. సో ప్రియా, శ్రీజ, పవన్ వీళ్ళు నాకు క్లోజు బయట కూడా. సో ప్రియాని నేను అక్క అని పిలుస్తా, శ్రీజాని పిలవకపోయినా కూడా నాకు ఆ ఫీలింగే, అక్క అని ఫీలింగే. సో వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అని అర్థమైంది. సో రమ్య చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి తప్పుగా వెళ్ళినాయి అని చెప్పి. సో తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఈ టాలీ అవటం లేదు, ఏం జరుగుతుంది బయట, ఫ్రెండ్లీగా ఉండటం తప్ప ఇలా జరిగిందా అని చెప్పి నేను మొత్తం చూసుకున్నాను. నేను కాంపిటేటివ్గా చదువుకున్నాను, అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదువుకున్నాను. జెండర్ డిస్క్రిమినేషన్స్, అమ్మాయి పాపం, అంటే అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్గా ఉండొచ్చు ఉండకూడదు, ఇలాంటి టాపిక్స్ అనమాట. పట్టుకుంటే ఇంకోటి ఏదో అలా ఇంటెన్షన్, అబ్బాయి ఏదైనా సరే అబ్బాయి అమ్మాయి సేమే, బట్ ఏదైనా ఇలా వెళ్తుంది కాబట్టి ఒక అడిగి వెనక్కేయాలి అనుకున్నారు అన్నట్టు. చూసే వాళ్ళకి తప్పుగా పోర్ట్రే అయింది కాబట్టి నేను సారీ చెప్తా అని చెప్పి దానికోసం సారీ చెప్పాడు. బట్ తను ఏం చెప్పాలనుకున్నాడంటే, నేను మంచి స్కూల్లో చదివాను, కోవిడ్ నాది కూడా, నేనేం అల్లర్చిల్లరగా ఏం చదవలేదు తిరగలేదు, నాకు తెలుసు అమ్మాయినా అబ్బాయినా ఒకటే, నేను ఆ విధంగా చూశాను, బట్ రాంగ్గా పోర్ట్రే అయింది కాబట్టి ఐఎమ్ సారీ అని చెప్పాడు. శివాజీ గారు వెంటనే సారీ చెప్పండి, అయిపోయింది ఇంక ఈ టాపిక్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది, ఇష్యూ వదిలేయండి. ఇది నీ కోసం అడిగాను అంటే అర్థమైంది సార్ అంటే గెలిచిన ఉత్సాహంలో రోస్ట్ చేస్తున్నానన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు.
ఏంది శివాజీ గారు మా వాడు విన్నర్ అయితే ఏంది ఇట్లాంటి క్వశ్చన్లు అడిగి ఇబ్బంది పెడుతున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి రావడం చెప్తారు. ఇబ్బంది ఏం పెట్టాలి, ఇబ్బంది పెట్టాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. శివాజీ గారు కనుక అనుకుంటే కనుక గట్టిగా వీటిలో లోపలికి గెలికి లాక్ చేయొచ్చు. పైగా తనేమో కొద్దిగా జోన్ అవుట్లో ఉన్నాడు, విన్నింగ్ అయిన మూమెంట్లో ఉన్నాడు, మైండ్ అంతా ఇదిగా పనిచేది ఈ టైంలో. నేను అందుకని నిన్న స్పెషల్ వీడియో చేసింది, మీరు చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఒక గ్యాప్ తీసుకోవాలా, 3-4 రోజులు, ఒక 5 రోజులు గ్యాప్ తీసుకొని కామ్ డౌన్ అయ్యి అన్ని చూసుకొని, ఎపిసోడ్స్ చూసుకొని, కొద్దిగా చూసుకొని, సోషల్ మీడియాలో చూసుకొని ఏం జరుగుతుందో తెలుసుకొని మనల్ని మనం కామ్ డౌన్ చేసుకుంటే అప్పుడు మనం ప్రాపర్గా రియాక్ట్ అవుతాం. లేదంటే గెలిచిన ఉత్సాహంలో, లేదంటే ఓడిపోయిన బాధలో ఏదైనా ఉంటుంది. నెక్స్ట్ శివాజీ, మనం గెలిచిన తర్వాత కానీ మనం ఓడిపోయిన తర్వాత కానీ మన చుట్టూ చేరే వాళ్ళు, మన చుట్టూ చేరిన వాళ్ళు మన ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అని కాదు, మన దగ్గరికి రానాడు మన ఎనిమి అని కాదు. ఇది వాళ్ళ కోసం చెప్పట్లా, మన కోసం, అందరి కోసం చెప్తున్నా. ఎప్పుడైనా మనం గెలిచినా మనం ఓడిపోయినా, గెలిచామనుకోండి మన చుట్టూ చేరారంటే కొంతమంది వాళ్ళందరూ మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళే కాదు, మన దగ్గర రాలేదంటే సపోర్ట్ చేయని వాళ్ళు లేరని కాదు. మనం ఓడిపోయినప్పుడు మన దగ్గరికి వచ్చారంటే మనల్ని ఓదార్చడానికి వాళ్ళందరూ ఎప్పుడు ఉంటారని కాదు, దగ్గరికి రాని వాళ్ళు లేరని కాదు. ఇది ఒక కంటికి కనిపించిన నిజం. ఇది తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ శివాజీ గారు, నీ ఫ్రెండ్ 15 లక్షలు తీసుకెళ్ళాడు, నీ ఫీలింగ్ ఏంటి? ఎలాంటి ఫీలింగ్స్ లేవుగా అంటే డెమోన్ తీసుకున్న దానికి. కళ్యాణ్ సార్ మేము 45 మెంబర్స్ వచ్చాం, డెమోన్ కోసం బాగా చెప్పాడు. 45 మెంబర్స్ వచ్చాం, వెయిటింగ్ రూమ్లో ఉండేవాళ్ళం. సో అందరితో మాట్లాడేవాడు అంట డెమోన్, అందరితో మాట్లాడాడు. అరే ఏంట్రా మనం ఏంటి ఇలా ఉండిపోయాం అంటే సిగ్గు ఇలాగ అన్నట్టు. ఆ వీడియో బయట ఎన్ని అడిగినప్పుడు అయితే ఫ్లిప్పులు చేసేవాడంట, డాన్సులు చేసేవాడంట. అక్కడ నేను అనుకున్నాను, అరే మనకి ఇలాంటి టాలెంట్ మనం కూడా అందరితో కలిసిపోయేవాళ్ళం కదా అని. అలాగే అగ్నిపరీక్ష టైంలో 15 ప్లేసెస్ ఉన్నప్పుడు తను డెమోన్ నెంబర్ 1లో పెట్టాడంట. ఎందుకంటే నేను ఒక్కడే సార్ డెమోన్ నెంబర్ 1లో పెట్టింది, నేనే నెక్స్ట్ ప్లేస్లో ఉంటానని చెప్పా. వాడే కాంపిటీషన్ నాకు అనిపించింది, వాడిని కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత వాడిని కొట్టాలి. అది అలా ఓటింగ్ బాగా వచ్చినప్పుడు కొట్టి లోపలికి వెళ్ళాలనిపించింది. వాడికి ఓటింగ్ బాగా వచ్చింది, నాకు ఓటింగ్ బాగా వచ్చింది. కానీ మనోడికి కొన్ని మూవ్స్ అర్థం కావు. ఏంటంటే ఫస్ట్ నేను మనుషులను అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టు మూవ్స్ వేసాను. బట్ వీడికి ఏంటంటే అది అర్థం కాల, కొద్దిగా ఇన్నోసెంట్. అది నేను చెప్దాం అనుకున్నా, మళ్ళీ ఎక్కడైతే తప్పుగా అనుకుంటాడని అనుకోవాలా. బట్ నేను ఒక వారం ముందు అనుకున్నా నామినేషన్ ఇలాగా ఇడి పని, వారం ముందు అనుకున్న నామినేషన్ చేసి ఇడికి చెప్దామని. కాకపోతే వాడు నన్ను సర్ప్రైజింగ్గా నామినేషన్ చేశాడు. తర్వాత నేను 3 నామినేషన్ చేసినప్పుడు నేను చేశాను కాబట్టి, వాడు చేశాడు కాబట్టి నేను చేశాను అనుకున్నాడు, కానీ లేదు నేను వారం ముందే చేశానని చెప్పాడు. కానీ మీరు ఎక్కడ ఏది రాలేదు, గొడవలు కానీ ఏది రాలేదు మీ మధ్యలో. అంటే ఇద్దరు నామినేషన్ వేసుకున్నా, ఇద్దరు లైట్గానే తీసుకున్నారంటే ఎస్ సార్ వాడు ఎప్పుడు డిసైడ్ అదే చెప్పాడు. అన్ని విషయాల్లోనూ తిట్టుకున్నా కానీ దూరంగా అయితే మేము లేము. సో నెగిటివ్ ఫీలింగ్ అన్నది లేదు, గేమ్ పరంగానే ఆలోచిస్తాం. కానీ మా ఇద్దరి మధ్యలో ఎట్లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఏవి కానీ లేవంటే శివాజీ గారు అగ్నిపరీక్షకి వచ్చి ఇద్దరు బాగానే పని చేసుకున్నారంటే సార్ వాడు కూడా మిడిల్ క్లాసే సార్ అని చెప్పి ఇట్స్ ఓకే పంచుకున్నారు. నెక్స్ట్ శివాజీ గారు, తనుజ కోసం ఏంటి 2 వారాలు నామినేషన్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయావు అంటే ఇక్కడ 2 పాయింట్స్ చెప్పాడబ్బా. ఇలాంటి పాయింట్స్ శివాజీ గారు మామూలు టైంలో అయితే కనుక గట్టిగా పట్టుకునేవాళ్ళు. ఏంటి అంటే ఫస్ట్ మనం 10th వీక్ 9th వీక్ వచ్చేసాం సార్, ఇంకా ఎట్లాగైనా వైల్డ్ కార్డ్స్ ఇలా అందరూ ఉన్నారు, ఎట్లాగైనా నామినేషన్ చేస్తారు, చేయకుండా ఉండరు, నామినేషన్లో ఉండాలని కూడా తెలుసు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆవిడ అప్పుడే కళ్ళు తిరిగి పడిపోవటం కానీ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతుంది, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అని తెలిసింది. సో తను రాలేకపోతుంది కాబట్టి తను ఏదైనా ఆడియో పంపించిందేమో తనకి యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నాను. ఇక్కడ ఫస్ట్ చెప్పిన పాయింట్ శివాజీ గారు మామూలు అయితే పట్టేసుకునేవాళ్ళు. అంటే ఎట్లాగో నామినేషన్ అవుతున్నా కానీ చేసావు, లేదంటే ప్రేమతో చేయలేదు అని చెప్పి పట్టుకునేవాళ్ళు. బట్ ఈ పాయింట్ అయ్యి గట్టి వదిలేశారనమాట. 2 విషయాలు చెప్పాడు, 2 ఉన్నాయని చెప్పాడు. ఎలాగో చేస్తారు ఒకటి, 2 ఆవిడకి ఉపయోగపడింది కదా. బట్ ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, మంచి మాట ఏంటంటే తనుజ గారు కూడా మెచ్యూర్డ్ కాబట్టి, తనుజ కూడా మెచ్యూర్డ్ కాబట్టి సార్ మెచ్యూర్డ్ కదా సార్ వేరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి తనకి ఇష్టం లేదు అని చెప్పి వదిలేసింది అని చెప్పి. దాని తర్వాత శివాజీ గారు, కళ్యాణ్ తెలుగు ప్రజలకి విజయనగరం వాళ్ళకి ఏం చెప్తావు అనగానే థ్యాంక్ యూ ఆడియన్స్ అని చెప్పాడు. నన్ను నమ్మి ఓట్ చేసి టైటిల్ గెలిపించిన అందరికీ నేను రుణపడి ఉంటాను. సారీ ఏదైనా నేను కనుక తప్పు చేస్తుంటే అన్నింటికీ క్షమాపణలు అడుగుతున్నా, థ్యాంక్ యూ సో మచ్, మీరు లేకపోతే నేను లేను అని చెప్పి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. దాని తర్వాత శివాజీ గారు నెక్స్ట్ ఏంటి మిలిటరీయా, ఇది అందరికీ ఉన్న క్వశ్చన్. యాక్చువల్లీ అగ్ని పరీక్షలను క్లియర్ చేసాడు, దీని నుంచి మళ్ళీ రావాల్సిన నెసిటీ లేదు. నెక్స్ట్ ఏంటి మిలిటరీకి వెళ్తావా లేదంటే ఎక్కడైనా లేదు సార్ నేను అగ్ని పరీక్షలు అని చెప్పాను. 8 సంవత్సరాల నుంచి నాకు ఇయర్స్ నుంచి సినిమాలోకి వెళ్ళడం అనేది ఉంది. చిన్నప్పటి నుంచి నేను వెళ్దాం అనుకున్న మాట నిజమే. కాకపోతే మా డాడీ ఏంటంటే దేశానికి పనికొచ్చే పనులు ఏదైనా చెయ్యి, కష్టపడేది ఏదైనా సాధిస్తే అప్పుడు తెలుస్తుంది. సో ముందు కొంచెం దేశాన్ని ఉద్ధరించు, తర్వాత ఇలాంటివన్నీ చేద్దు కానీ అని చెప్పి ఆయన భాషలో ఆయన చెప్పుకుంటారు. సో అందుకోసం చెప్పి అటు వెళ్ళానని శివాజీ గారు మాట్లాడతారు. ఇది నాకు ఇంటర్వ్యూ అన్నిటిలోకి హైలైట్గా నచ్చిన విషయం. ఇది ఉంటే చాలు ఎదుగుతాడేమో అని ఒక ఆశ వచ్చింది. ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం అనగానే, సార్ ఇక్కడ అందరూ తప్పుగా అనుకుంటారు సార్ ఏంటంటే స్టార్ హీరో అయిపోవాలి, అలా కాదు. నేనేంటంటే ఒక గ్రేట్ యాక్టర్,
గుడ్ యాక్టర్ ఐ వాంట్ టు బి లైక్ యూ, జగపతి బాబు గారు, నెక్స్ట్ శ్రీకాంత్ గారు, మీలాగా ఒక మంచి యాక్టర్ అవ్వాలనుకున్నా వీడికి ఒక క్యారెక్టర్ ఇస్తే చేసేస్తాడ్రా, కుమ్మేస్తాడ్రా అన్న భావం రావాలి. అలాంటి క్యారెక్టర్లు అలాంటివి చేస్తాను సార్. ఏదో పెద్ద హీరో అయిపోవాలని కాదు సార్ అంటే ఓకే గుడ్ యాక్టర్గా అని చెప్పి శివాజీ గారు అంటే అవును సార్ ఇది బాగుంది, ఇలాంటిది ఉంటే ఖచ్చితంగా ఎదుగుతాడు. లేదు నేను స్టార్ హీరో సినిమాలో అయ్యే చేస్తాను హీరోగానే చేస్తాను అనుకుంటే కష్టం. కొద్దిగా ఎదిగితే ఇప్పుడు రవితేజ గారు అట్లా ఎదిగారు. రవితేజ గారి జర్నీ ఒక ఇన్స్పిరేషన్, చిరంజీవి గారి జర్నీ ఒక ఇన్స్పిరేషన్. అందరికీ ఒకేలా రాసి ఉండదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుని పెద్దగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. నెక్స్ట్ దాని తర్వాత శివాజీ గారు తనుజ గురించి చెప్పు ఏంటి నీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి తనుజని చూడంగానే అనగానే సార్ ఈవినింగ్ వరకు నెగిటివ్ వైపే కొట్టింది సార్. ఏంటి అమ్మాయి ఎంత కమాండింగ్గా ఉంది, ఏంటి అమ్మాయి స్టేజ్ మీద చూసింది నిజమేనా, ఏంది ఇలా ఉంది అని చెప్పి అనుకున్నానంట. అయితే ఈవినింగ్ వరకు అన్న తర్వాత ఏమైందంటే పర్సెప్షన్ మారిపోయింది. ఈ బ్లైండ్స్ ఇవన్నీ క్లోజ్ చేసినప్పుడు ఆ మనిషి నుంచి ఒక 4-5 టైమ్స్ నా పేరు వచ్చింది. ఏంటి అంటే కళ్యాణ్ నాకు ఇలా అనిపిస్తున్నాడు, జెన్యున్గా అనిపిస్తున్నాడు, ఇక్కడి నుంచి వచ్చాడు, సో మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఇలాగ నాకు అంత టాస్క్ ఆడాలని ఉంది, సో స్ట్రాంగ్ యంగ్ ఇలా మాటలు వినిపిస్తూ ఉన్నాయంటే అట్నుంచే వచ్చిందా ఇది ఫస్ట్ అంటే లేదు సార్ నాకు చెప్పలేదు, వేరే వాళ్ళకి చెప్తామంటే నేను విన్నాను. కట్ చేస్తే నామినేషన్ పెట్టారు, తీసుకొచ్చి హ్యామర్ నాకు ఇచ్చింది, నిన్ను సేవ్ చేస్తున్నాను నామినేషన్ నుంచి అని చెప్పి నేను అప్పుడు అది కొంచెం మంచోళ్ళే అని అనుకున్నాను. దాని తర్వాత తను అక్కడ మాట అనింది సార్, ఇది కట్ చేశారు కానీ కొద్దిగా నాకేమర్థమైందంటే ఇది మనకి శ్రీముఖి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పింది. అది ఏదైతే ఆమె పేరేంటి రీతు దెబ్బ తగిలిద్దో నామినేషన్ దాంట్లో అప్పుడు ఒక మాట అనింది సార్. అందరూ ఆ మాట పట్టుకున్నారు కానీ ఏడుపు, ఆ భయం, ఆ ఫేస్లో అన్నిటితో అన్నదో మాట అది మాత్రం ఎవరు చూడట్లేదు. ఇలా అనుకుంటున్నారు ఏంటి పాపం ఈ అమ్మాయి ఇలా కాదే, తను అలా అనుకుంటున్నారు సార్. ఎవరికి చెప్తాను సార్, ఎవరికి చెప్తే ఎవరు మన మాట వింటారు, అలా కాదు ఆ ఉద్దేశం తనలేదని చెప్పి. సో అందుకే నేను సైలెంట్ అయిపోయాను అది అని చెప్పి చెప్తాడు. నామినేషన్లు అందరూ తప్పుగా అనుకున్నారు తనని. శివాజీ గారు ఫైనల్గా తనూజ మీద నీ ఫీలింగ్ ఏంటి? ఇవన్నీ కాదు కానీ అంటే బెస్ట్ ఫ్రెండ్. సో నాకు ఈ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తే శివాజీ గారు నిద్రలో ఉన్నప్పుడు కూడా చెయ్యి కదల్చకుండా 2 hours బాగానే కూర్చోండి సార్. 2 hours కాదు సార్ 1 hour. మాకు తెలుసా నీకు తెలుసా 1.5 hour అంతే కూర్చున్నావాలే అంటే సార్ అప్పటికే తను కలిదిరి పడిపోయింది. పక్కన కూర్చున్నా చెయ్యి ఇలా అనుకోకుండా చెయ్యి నా మీద పడింది, షేక్ అవుతుందని చెప్పి పట్టుకున్నాను. మరి మీకు కనిపించింది అంటే కనిపించింది, నాకు మొత్తం ఏంటంటే తీసేస్తే మళ్ళీ షేక్ అవుతుంది, మళ్ళీ పట్టుకున్నానంటే ఒక 5-6 సార్లు అలా పట్టుకున్నాను సార్. తర్వాత మాదిరి గారు రాగానే వదిలేశానంటే కనిపించిందిలే, నేను కనిపించింది, బయట మా ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నారు అని చెప్పి ఆయన సెటైర్లు వేశారు. కొన్ని సినిమా స్టైల్లో జరిగింది, స్లో మోషన్లో కూడా చూసాం, మ్యూజిక్ ఆడియన్స్ వేసుకున్నారులే అని చెప్తే నవ్వుతా ఉన్నాను అనమాట. ఎప్పుడైతే మాదిరి గారు వచ్చారో మీరు చూసుకోండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను అని చెప్పి. నెక్స్ట్ శివాజీ గారు బయటికి వెళ్ళాక ఇమీడియట్గా ఎవరిని కలుస్తావు మీకు ఈ క్వశ్చన్ అడిగితే ఏమర్థమైంది? నాకు ఒకలా అర్థమైంది, కళ్యాణ్కి ఒకలా అర్థమైనట్టుంది. సార్ అందరిని ఇక్కడే కలిసేసాను సార్, మమ్మీని డాడీని శ్రీజాని అందరిని ఇక్కడ కలిసేసాను. శివాజీ ఎవరిని కలుస్తావు అని చెప్పి మళ్ళీ స్ట్రెస్ చేశారు. కళ్యాణ్ ఇంకెవరన్నారు సార్ అని చెప్పి నవ్వుతారు. కళ్యాణ్కి ఏమర్థమైందంటే గర్ల్ ఫ్రెండ్ అలా ఎవరైనా ఉన్నారేమో, అలా ఎవరైనా కలుస్తావా అని చెప్పి అందుకని సిగ్గుపడతా ఉన్నాడు. మళ్ళీ శివాజీ గారు జైల్లో కలిసేసావు, జైలు నుంచి బయటికి వెళ్ళాక ఏం చేస్తావు? ఇది అందమైన జీవితాన్ని ఇచ్చిన జైలు, మేబీ ఆడియన్స్ని ఫ్యాన్స్ని కలుస్తాను అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారేమో నాకు అనిపించింది. కళ్యాణ్ సార్ స్టార్ మాకి బిగ్ బాస్ టీంకి అందరికీ నేను రుణపడి ఉంటాను సార్. ఎవరు సార్ నేను ఎవరిని సార్ 4 నెలల ముందెవరు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ మేడంకి సార్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, స్టార్ మా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అలా చెప్పాడు. ఇంకా అక్కడికి ఆ మ్యాటర్ స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ శివాజీ గారు టాప్ 5 ఇమ్మాన్యుయల్ బయటకు వచ్చాడు కదా అనగానే ఇక్కడ బ్లాస్ట్ అయిపోయింది సార్. నాకు అసలు ఆయన బ్లాస్ట్ అయిపోయానంటే ఊహించామంటే లేదు సార్, ఎక్కడి దాకా వస్తాడు అనుకున్నామంటే నేను నా పక్కన ఉంటాడు అనుకున్నాను. ఇలాంటి కొన్ని పదాలు రాంగ్ మీనింగ్లు వెళ్ళిపోతాయి. మరి పక్కన ఉన్నాడు అనుకుంటే మరి తనుజ థర్డ్ ఉన్నారని అనుకోవటమే కదా. సో థర్డ్ వరకు వస్తాడు, థర్డ్ సెకండ్లో ఉంటాడు అని అనుకున్నానంటే ఓకే. అక్కడికక్కడ అలా చెప్పాలని కాదు కానీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్కోడు రాగానే ప్రతిదీ జడ్జ్ చేస్తూ ఉంటారు. నేను చేసిన స్పెషల్ వీడియో అదే, ప్రతిదీ జడ్జ్ చేస్తూ ఉంటారు. ప్రతి మాట లోపల ఇంటెన్షన్ ఒకటి అయి ఉండొచ్చు, బయట మాట్లాడేదే కౌంటు. దీని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కాదు, ఇంకో 360 కెమెరాలు 360 degreesలో మనం క్యాప్చర్ చేసి తర్వాత ఇంకో చోట మాట్లాడేప్పుడు అరే ఇదిరా రియల్ ఉద్దేశం అని చెప్పడానికి జాగ్రత్తగా మాట్లాడాలంటాను నేను. ఎక్కడ దాకా వస్తాను అనుకుంటే నేను నా పక్కన ఉంటాడు అనుకుంటే అంటే తనుజ థర్డ్ ప్లేస్ అనుకున్నావా అని చెప్పి శివాజీ గారు అన్నారు. కాదు సార్ ఇద్దరు ఉన్నారు, ఉన్నారు 1-1 అని చెప్పి ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి. బట్ ఏదో ఓడి యూస్ చేశాడు, అప్లాజా ఏదో ఓడి యూస్ చేశాడు, గెట్స్ మోర్ అని అనిపించింది. అంటే మేబీ ఇమ్మాన్యుయల్కి ఎక్కువ ఉంటాడు అనిపించింది అని చెప్పి. మనకు తెలియదు కదా సార్ ఆడియన్స్ ఏమనుకుంటారేంటో, బట్ అనుకున్నాను అనగానే ఏంటంటే నాలా ఆలోచిస్తాడు ఇమ్మాన్యుయల్, నాలా ఆలోచిస్తాడు. కొంచెం ఎవరికి ఏది తప్పుగా చేయాలి అని అనుకోడు. సో ఆ బాండ్ ఉంది, నాకు ఇమ్మాన్యుయల్కి అలాంటి బాండ్ ఉంది. బట్ నాకు తనుజకి అలాంటి బాండ్ లేదు. అంటే గేమ్లో మా ఇద్దరు ఆలోచించిన విధానం కానీ ఏది కానీ మా ఇద్దరికి ఒక బాండ్ ఉంది, అలాంటి బాండ్ నాకు తనుజకి బాండ్ లేదు. అలా
అలాంటి బాండ్ నాకు తనుజకు లేదు, వేరేగా ఉందని చెప్పి శివాజీ గారు తనుజాని సెకండ్ ప్లేస్కి వస్తుందా రాదా అని చెప్పి నీకు డౌట్ ఎందుకు వచ్చింది, అసలు నువ్వు 1-2లో ఉంటావని చెప్పి ఎప్పుడు అనుకున్నావు అని చెప్పి. ఇది చాలామంది అన్న కళ్యాణ్ సూట్ కేసు తీసుకుంటే అయ్యి ఇది అని. భయ్యా మీకు తెలియని నిజాలు ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకి హింట్స్ వెళ్తాయి. నువ్వు టాప్లో ఉన్నావు, నువ్వు టాప్లో ఉన్నావు, నువ్వు టాప్లో ఉన్నావు అని చెప్పి హింట్స్ వెళ్తాయి. వెళ్ళకపోయినా కూడా బయట అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొనిరు, వాళ్ళని అడుగుతారు. సిచ్యువేషన్ వస్తే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు. ఇప్పుడు డెమోన్కి ఎట్లా మాట్లాడుకుని ఇచ్చారు పేరెంట్స్ చేత, వాళ్ళకి తెలుసు ఎవరికి తీసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని పుష్ చేయాలి, ఎవరు పుష్ చేయకూడదని. నువ్వు 1-2లో ఉంటావు ఎప్పుడు అనుకున్నావు అనగానే కళ్యాణ్ నేను టాప్ 5 గురించి ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఎప్పుడైనా సరే నేను కప్పు కొడతానని చెప్పాను. ఎందుకంటే నేను టాప్ 5 అని చెప్పాను అనుకోండి, ఆడియన్స్ కూడా ఇప్పుడు టాప్ 5 చాలు అని అనుకుంటారు. సో నా గోల్ ఎప్పుడు ఇది కాదు, టైట్లే కావాలని చెప్పి అన్నాను అని చెప్పి అన్నాడు. సో అదే నేను కూడా ఎప్పుడు చెప్పే మాట ఇది. ఒకవేళ అవసరంగా వెళ్తాను కనుక ఎప్పుడైనా సరే నాకు ఫ్యామిలీ వరకు ఉంటే చాలు, నేను 5 వారాలు ఉంటే చాలు, అలా కాదు. నేను కప్పు కొట్టడానికి వచ్చా, నేను కప్పు కొడతా అంతే, సింపుల్. తర్వాత సంగతి తర్వాత. నా టార్గెట్ కప్పు, నా టార్గెట్ ఆ పక్షి కన్నులాగా నా టార్గెట్ కప్పు, అంతే, అయిపోయింది మ్యాటర్ ఓవర్. అలా అనుకున్నాడు. మధ్యలో నామినేషన్స్కి దేనికి భయపడి వెళ్ళిపోతాం, ఇంకెప్పుడు వెళ్ళిపోయినట్టే. శివాజీ కళ్యాణ్ ఏ చిన్న అవకాశాన్ని, ఏ చిన్న ఆపర్చునిటీని నెగ్లెక్ట్ చేశామా ఆ రోజే మన పతనం స్టార్ట్ అయిపోద్ది. అది లక్కీగా గుర్తించో, కప్పుతో బయటకు వచ్చో. ఇది ఒక మంచి మాట చెప్పారు. ఎప్పుడైనా సరే చిన్న అవకాశాన్ని కూడా నెగ్లెక్ట్ చేసుకోకు, చూసుకొని జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని సరే ఒక చిన్న కేక్ కోసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఒక కేక్ అక్కడ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దాని తర్వాత నుంచోబెట్టి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, నీ జైత్ర యాత్ర ఇక నుంచి మొదలవ్వాలని, ఏదైతే అనుకున్నావో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ అని చెప్పి హగ్ చేసుకున్నారు. కళ్యాణ్ ఏమో కాలు ముక్కాడు. సో అలా ముగిసింది. రోస్టింగ్ ఏం లేదు. బట్ కొన్ని విషయాలకు అమ్మాయిలు పిచ్చాడు అన్న దానికి తనుజ గారి కోసం కళ్యాణ్ తనుజ, ఇమ్మాన్యుయల్, డెమోన్కి ఆ క్లారిఫికేషన్స్ వాటి కోసం వరకు మాట్లాడుకున్నారు. అంతే, పెద్ద విషయాలు ఇంకా లోపలికి వెళ్ళి కుర్చీలు నిలివి అని చెప్పి వాటి కోసం ఏమి వెళ్ళాలనుకోవాలి. అందరికీ ఇలాగే జరిగింది. ఈ 5 వాళ్ళ టాప్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని టచ్ చేసి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వాటి మీద డిస్కషన్ తప్పితే ఇంకా రోస్టింగ్ చేద్దాం, గ్రిల్ చేద్దాం అలాంటివి ఏమి లేవు. అది. సో కొన్ని విషయాలకి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కళ్యాణ్ చెప్పిన మాటల నుంచి కళ్యాణ్ వల్ల ఎవరికైనా క్లారిటీ కావాలంటే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నార్మల్గానే జరిగింది, సీరియస్ కాదు, సరదాగా జరిగిన ఇంటర్వ్యూనే. సో ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని అదే నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొన్ని కామెంట్స్, పాత కామెంట్స్ అన్నీ తిరిగి చూసుకుంటాను అనమాట. అడుక్కుంటున్నావు లైక్స్ కోసం అని చెప్పి. అడిగితో బాధ, అడగకపోతే అడగలేదు అంటారు. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలు ఉంటాయి. శనివారం వరకు అయితే ముందు ఈ వీడియోలు ఉంటాయి. దాని తర్వాత కొద్దిగా గ్యాప్ మళ్ళీ ఉంటాయి. మీకు ఫీస్ట్ ఉంటుంది కొద్దిగా. మీరు ఎంజాయ్ చేసే వీడియోలు, బోర్ కొట్టే వీడియోలు ఉండవు, ఎంజాయ్ చేసేవే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వీడియో ఎవరైనా చూడాలంటే చూడండి. అది నన్ను వాళ్ళకి కాంటాక్ట్ చేయమన్నారు. నేను ఎవరిని కాంటాక్ట్ చేయను. నేను ఆల్రెడీ ఈ సీజన్లో ఒకళ్ళు కాంటాక్ట్ చేసి మెసేజ్ చేసే ఒక విషయం మీద వాళ్ళని రిప్లై అయితే నాకు బాధ వేస్తుంది ఏదైనా సరే. సో దాన్ని నేను రిమూవ్ చేద్దాం అనుకుంటే మర్చిపోతుంది. రేపు వెళ్ళి ఆ మెసేజ్ రిమూవ్ చేయాలి ఏంది ఇది అని చెప్పి. ఎనీవే చలో, నెక్స్ట్ సాయంత్రం మళ్ళీ కలుసుకుందాం తనుజ గారి బజ్ ఇంటర్వ్యూతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.